శృతి పెట్టిన బాలు మీనా వీడియో పాపులర్ అవ్వడంతో డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయిలను తిట్టి పంపిస్తున్న ప్రభావతి చెంప పగలగొట్టిన సత్యం. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజస్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా బాలు పెట్టిన డ్రైవింగ్ స్కూల్లో మొట్టమొదటిసారి జాయిన్ అయింది మీనాయే కదా. మీనా డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉండగా అప్పుడే చింతామణి కాస్త అటు నుంచి వెళ్తూ చూస్తుంది. ఇంకా అలా చూసిన చింతామణి ఇంకా సరాసరి ప్రభావతి దగ్గరికి వచ్చి విసుక్కుంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఏమైంది, ఏం జరిగింది అనగానే, మా గురువు గారికి ఎక్కడికక్కడ అవమానాలు ఎదురవుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. మొన్నటికి మొన్న తను నాతో ఆ మాట అంది కదా అని నేను మీ దగ్గరికి వచ్చి చెప్తే మీరు ఆ డెకరేషన్కి వెళ్లకుండా ఆపలేకపోయారు అంటూ మాట్లాడేసరికి, ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు చింతామణి గారు అంటూ సాక తీసుకుంటూ మాట్లాడుతుంది కామాక్షి. అయితే ఇంకెవరి గురించి, ప్రభావతి గారి కోడలు గురించే అని చెప్పాను. కానీ ఆ అమ్మాయి ఏం చేసింది, మిమ్మల్ని గిల్లిందా గిచ్చిందా అంటూ ఈ చింతామణిని వెటకారంగా మాట్లాడుతుంది కామాక్షి. కామాక్షి, నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు. ఏంటి మీ బాధ? మీకు అస్సలు విలువ లేకుండా పోతుందండి. రోజు రోజుకి మీనా అలా ఎదుగుతూ ఉంటే మీకు అసలు గౌరవం ఇస్తుందా? మొదట పూల షాపు పెట్టింది, తర్వాత డెకరేషన్స్ పెట్టింది, తర్వాత డోర్ డెలివరీలు అంటూ తిరుగుతూ ఉంది. ఇప్పుడేమో డ్రైవింగ్ స్కూల్ అంటూ పెట్టుకొచ్చారు. ఇలా ఎదుగుతూ పోతే మీకు అసలు విలువ ఉంటుందా? మీ మాటకు విలువనిస్తారా? ఇంట్లో ఎవరైనా మీ మాట వింటారా? మీకు 3 కోడళ్ళున్నారు. 3 కోడళ్ళు మీరు చెప్పిన మాట జవదాటకుండా ఉండేవాళ్ళు ఉన్నారా? అసలు మీనా మీ మాట వింటుందా అంటూ మాట్లాడేసరికి, ఎందుకు వినదు? దాన్ని నా కంట్రోల్లో పెట్టి చెప్తానప్పుడు. దాన్ని ఇల్లు దాటకుండా ఇంట్లోనే ఉండి నేను చెప్పిన పని చెప్పినట్టు చేసేటట్టుగా, కుక్కిన పెనులా పడుండేటట్టుగా నేను చేస్తాను కదా అని ప్రభావతి కాస్త ఇది నా ఛాలెంజ్ అంటూ ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటో ఈ ప్రభావతి వదిన పిచ్చా వెర్రో అసలే నాకు అర్థం కావట్లేదు. అసలు ప్రభావతి వదిన ఏం చేస్తుందో తనకైనా తెలుస్తుందా? అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఎవరో 3వ వ్యక్తి బయట మనిషి వచ్చి కోడల గురించి అలా మాట్లాడుతూ, కోడల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే కొంచెం కూడా సిగ్గనిపించకుండా ఆవిడ మాటలకు వత్తాసు పలుకుతుందా? అసలు ఏంటిదంతా? ప్రభావతి వదిన ఈ రకంగా ఎందుకు తయారవుతుందో అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి కామాక్షి కాస్త అంటుంది. కామాక్షి కాస్త అనేసరికి అని తన మనసులో అనుకుంటూ ఉండగా, ఏంటి పెద్దమ్మ ఏంటి అనగానే, ఏమీ లేదులేవే, ఇది పెద్దోళ్ళ విషయం, వెళ్ళు నువ్వు లోపలికి అనగానే, సరే పెద్దమ్మ అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది సుందరి. అయితే వెళ్ళిపోయిన తర్వాత మీనా బాలు ఇద్దరు డ్రైవింగ్ తిరుగుతూ ఉంటారు. ఇంకప్పుడే శృతి కాస్త రోడ్డు మీద కలిసి, ఏంటి మీనా డ్రైవింగ్ నేర్చుకుంటున్నావా అనగానే, అవును శృతి, చాలా కష్టంగా ఉంది, చూస్తే ఈజీ అనేమో అనిపిస్తుందని గబగబా డబ్బులు కట్టేసి జాయిన్ అయిపోయాను. తీరా మోసి చూస్తే చాలా కష్టంగా ఉంది. కనిపించే స్టీరింగ్ మాత్రమే, కింద కాల్ దగ్గర ఎక్సిలేటరు, బ్రేకు, క్లచ్ అంటూ ఏంటేంటో ఉన్నాయి. నాకేం అర్థం కావట్లేదు శృతి అని చెప్పి మీనా అనగానే, అవేమి కాదు మీనా, నువ్వు పడ్డ కష్టాల ముందు ఇవి చాలా చిన్నవి, చాలా తేలికపాటివి. నువ్వేదైనా శ్రద్ధగా నేర్చుకుంటావు, నీకు ఆ పట్టుదల ఉంది. ఏదైనా సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా సాధించి తీరతావు. అలాంటిటప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు దేని గురించి కంగారు పడవలసిన అవసరం లేదు. నీ పక్కన బాలు ఉన్నాడు కదా, ఉండండి మీ ఇద్దరిని వీడియో తీస్తాను అనగానే, వీడియోనా? దేనికి శృతి? ప్రమోషన్ కోసం. ఆడపిల్లలు కూడా ధైర్యం చేసి కారు నేర్చుకుంటున్నారని ప్రమోషన్ పెట్టాననుకో, ఎవరైనా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి నేర్చుకుంటారు అనేసరికి, సరే అని ఇంకా మీనా బాలు ఇద్దరు నిలబడతారు. అదే కారులో కూర్చుని ఉండగా శృతి వీడియో తీసుకుని, సరే నేను వెళ్తాను అనగానే, మేము డ్రాప్ చేయమా అని చెప్పాను. కానీ వద్దొద్దు మీనా, ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం, ఇక్కడే కదా
పర్వాలేదు, నడుచుకుంటూ వెళ్ళిపోతాను లేదా ఆటోకి వెళ్తాను, నువ్వు నీ పని కానివ్వు అని చెప్పనేసరికి సరే అని ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అలా మీనా రోజు రోజు అలాగే వెళ్తూ ఇంకా రోజు కూడా కార్ డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉంటుంది. ప్రభావతి, హే మీనా, ఎక్కడికి వెళ్తున్నావని చెప్పాను కానీ కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్నాను అత్తయ్య, ఆ రోజు మీ ముందే కదా చెక్ ఇచ్చాను అని చెప్పనేసరికి నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ప్రభావతి అంటుంది. అదేంటత్తయ్య అలా అంటారు, ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదంటూ అర్థం ఏంటి? కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్ళొద్దానా? నేను అన్నీ చేసి పెట్టాను, అయినా నేను ఉదయం 6 to 7కి వెళ్తున్నాను, ఆ సమయంలో ఎవరూ నిద్ర లేవరు కదా, అందుకే ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండానే నేను వెళ్తున్నాను. నేనే కదా ఎప్పుడొచ్చినా పనులు చేసుకోవాల్సింది, నా పనులు నేనే చేసుకున్నప్పుడు ఎందుకు అంతలా బాధపడడం? నా గురించి మీరు ఎందుకు ఓ తెగ హైరాణ పడిపోవడం? నా పనులు నేనే చేసుకున్నప్పుడు చేసుకొనివ్వండి అత్తయ్య, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు అని చెప్పాను. కానీ ఏంటి మాటకు మాట సమాధానం చెప్తున్నావు అని చెప్పనేసరికి బాలు బయట నుంచి హారన్లు కొడుతూ ఉంటాడు. మీ అబ్బాయి హారన్ కొడుతున్నారు, డ్రైవింగ్ నేర్చుకోవడానికి టైం అయిపోతుంది, నేను వెళ్తున్నాను, ఏమైనా ఉంటే వచ్చాక మాట్లాడతాను అంటూ మీనా కాస్త వెళ్ళిపోతుంది. ఏ మీనా అంటూ ప్రభావతి పిలుస్తూనే ఉంటుంది. వచ్చాక మాట్లాడతాను అత్తయ్య అనుకుంటూ ప్రభావతి మీనా చెప్పేసి వెళ్తూ ఉండేసరికి దీనికి ఎంత పొగరు, ఇది నా మాట కాదని నన్ను కాదని బయటికి వెళ్తుందా, దీన్ని వెళ్ళనివ్వకుండా నేను ఆపుతాను, ఇది అసలు ఎలా బయటికి అడుగు పెడుతుందో నేను చూస్తానని తిరిగి వచ్చేంత వరకు ఎదురు చూసి డ్యాన్స్ క్లాస్కి కూడా వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని ఉంటుంది. ఏంటి ప్రభా, ఎక్కడికి వెళ్ళలేదేంటి? నీ డ్యాన్స్ క్లాస్కి ఆలస్యం అయిపోతుంది కదా అని చెప్పాను. కానీ వెళ్ళను, నేను వెళ్తే నాకు విలువ లేకుండా పోతుంది అని చెప్పి ప్రభావతి కాస్త అంటుంది. నీకేమన్నా పిచ్చా ఏంటి? నువ్వు వెళ్తే విలువ లేకుండా పోవడం ఏంటి ప్రభా, ఏం మాట్లాడుతున్నావు, నీకేమన్నా తెలుస్తుందా అనగానే అంతా తెలుస్తుందండి, నాకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది, అన్నీ తెలుసుకుంటున్నాను, తెలుసుకుని మాత్రం ఏం లాభం, నాకేమన్నా విలువ ఉందా ఏంటి? అత్తగారికని నాకు కొంచెం కూడా విలువ లేదు, నా మాటకు గౌరవం లేదు, అసలు నేనంటేనే లెక్కలేదు, నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు అని చెప్పాను. కానీ చూడు ప్రభా, ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకో, మనం ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడతామో ఎదుటి వాళ్ళు కూడా మనకు అంతే గౌరవం ఇచ్చి మాట్లాడతారు, అది మాత్రం మనసులో పెట్టుకో. నువ్వు కోడళ్లను కోడళ్ళలాగే చూడు, ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ కాదు, అందరినీ సమానంగా చూస్తే అంతా మంచి జరుగుతుంది. నువ్వు అలా చేయకుండా పిచ్చి పిచ్చిగా నోటుకొచ్చినట్టల్లా వాగుతూ ఇష్టం వచ్చినట్టల్లా మాట్లాడుతూ నీకు నచ్చినట్టల్లా చేస్తూ ఉంటే ఎవరు మాత్రం నిన్ను గౌరవిస్తారు? ఎవరు మాత్రం నీకు గౌరవం ఇవ్వట్లేదు, నీ పెద్ద కోడలు నీకు గౌరవం బాగానే ఇస్తుంది కదా, నా చేతుల్లోంచి మీనా చేయి జారిపోతుంది అనేసరికి మీనా చేయి జారిపోతుందా? ఏం మాట్లాడుతున్నావు ప్రభా, నీకేమైనా పిచ్చా ఏంటి? మీనా చేయి జారిపోవడం ఏంటి? ఇంట్లో అంతటి పనిని, ఇంట్లో ఇంతమంది కడుపు నిండా తిండి తింటున్నారంటే కేవలం మీనా మాత్రమే వండి పెడుతుంది, అది నువ్వు గుర్తుపెట్టుకో. అది గుర్తుపెట్టుకోకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోను. ఇప్పుడు మీనా ఎదుగుదలను చూసి నువ్వు తట్టుకోలేకపోతున్నావా? అసలు నీకు ఈ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందే? అసలు నువ్వు మనిషివేనా? అసలు ఎలా ఆలోచిస్తావే అంటూ సత్యం తిడుతూ ఉంటాడు. ఆ డ్రైవింగ్ స్కూలు అక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు అనగానే, చూడు ప్రభా, ఈ ఇల్లు మీ నాన్న నీ కోసం ఇచ్చినా తర్వాత ఈ ఇంటి మీద సర్వ హక్కులు ఇచ్చింది నాకు, అయినా ఇది ఏమీ చేయట్లేదు, పడగొట్టట్లేదు, ఏమీ చేయట్లేదు, కేవలం నా కొడుకు డ్రైవింగ్ స్కూల్ అని ఒక ఆఫీసు ఉండాలి కాబట్టి ఇంటిని ఉపయోగించుకుంటున్నాడు అంతే, వాడు ఎదగడానికి ఈ డ్రైవింగ్ స్కూల్ ఉపయోగపడుతుంది అంతే, అంతకు మించి ఏమీ లేదు. నువ్వు అంతకు మించి ఎక్కువగా ఊహించుకున్నా, ఎక్కువగా ఆశపడినా నేను నిన్ను ఏమంటానో ఏం చేస్తానో కూడా నీకు తెలుసు, అది నీ తెలిసినా నువ్వు నోరు మూసుకుని ఉంటే బాగుంటుంది, లేదంటే మాత్రం చాలా కష్టం అనేసరికి నేనేం చేశానండి, ప్రతిసారి నన్నే అంటుంటారు, నేనేం తప్పు చేశాను అనగాని నువ్వే తప్పు చేస్తున్నావు ప్రభా, అది నీకు అర్థం కావట్లేదు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎందుకు ప్రతిసారి పాపం మీనానే అంటూ ఉంటావు? మీనాను అనకపోతే నీకు తిన్నది అరగదా లేక పొద్దు పోదా?
ప్రతిసారి గమనిస్తూనే ఉంటాను. ఎప్పుడు మీనా బయటికి వెళ్తున్న ప్రతిసారి ఒక మనిషిలా కాదు, ఏదో ఒక జంతువుని, గేదెలు కాచుకునే వాళ్ళు ఉంటారు చూడు, ఏయ్ ఏయ్ అంటూ పిలుచుకుంటారు. అలా పిలుస్తావు. నువ్వు చిన్నప్పుడు అదే చేసేదానివా ఏంటి? మనుషుల్ని మనుషుల్లా చూడు ప్రభా, ఒక జంతువుల్లా చూడకు. నిన్ను కూడా జంతువుల్లో జమ కట్టేస్తారు అని చెప్పనేసరికి, ఏంటి ఇప్పుడు ఆ మీనాని పొగిడి నన్ను పశువుని అంటున్నారా అనగానే, నేననడం లేదు ప్రభా, అది నువ్వే అనిపించుకుంటున్నావు. నేను నిన్ను ఎప్పుడు ఒక మాట అనాలని, నీతో గొడవ పడాలని నేను ఎప్పుడు కూడా కోరుకోలేదు. నువ్వే నీ గౌరవాన్ని దిగజార్చుకుంటున్నావు. ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉండు ప్రభా అని చెప్పి సత్యం వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి మీనా వీడియోని ఇంకా సోషల్ మీడియాలో రన్ అవుతూ ఉండడం చూసి రోహిణి కాస్త ఆ వీడియోని తీసుకొచ్చి ప్రభావతికి చూపిస్తుంది. అత్తయ్య చూడండి, మీనా ఈ డ్రైవింగ్ నేర్చుకుంటుందని మొత్తం సోషల్ మీడియాలో పెట్టేశారు అనేసరికి, ఏంటే ఏం మాట్లాడుతున్నావు అనగాని, చూడండి అత్తయ్య, అసలు దీనికి బుద్ధి జ్ఞానం ఉందా? ఇది డ్రైవింగ్ నేర్చుకుంటే అందరికీ తెలియాలా ఏంటి అని చెప్పి మాట్లాడేసరికి, మీరు ఇలాగే ఊరుకుంటే వీళ్ళు అంచులంచులుగా ఎదుగుతూనే ఉంటారు. బాలు మనోజ్ని ఏదొకటి అంటూనే ఉంటాడు. అసలు ముందు ఆ డ్రైవింగ్ స్కూల్ని ఆపాలి. డ్రైవింగ్ స్కూల్ని ఆపాలి అంటే ఇంట్లో మీనా కాబట్టి మీనా నేర్చుకుంటుంది. దానిని మనం ఆపడానికి సరిపోము. బయట వాళ్ళు ఎవరూ రాకుండా ఉంటే బెటర్ అత్తయ్య. లేదంటే మాత్రం బయట వాళ్ళు వచ్చి ఇంకా ఇంకా డ్రైవింగ్ నేర్చుకోవడానికి జనాలు వస్తూ ఉంటే తర్వాత ఇల్లంతా కూడా జనాలు, వాళ్ళకి కాఫీలు, టీలు, డ్రింక్స్ అన్నీ తీసుకొచ్చి ఇవ్వడాలు, అవన్నీ పెద్ద యాతన. బయట మొత్తం గత్తరు చేసేస్తారు, చిరాకు చేసేస్తారు. ఈ ఇంటిని ఒక హోటల్ని చేసేస్తారు అత్తయ్య. తర్వాత మీ ఇష్టం అని చెప్పి రోహిణి కాస్త ఎక్కించాల్సింది. అటు చింతామణి ఎక్కిస్తుంది, ఇటు రోహిణి కూడా ఎక్కిస్తుంది. ఎవరైనా ఒకరు బాగుపడుతూ ఉంటే చూసి సంతోషపడే వాళ్ళు ఒకరుంటే చూసి ఏడ్చే వాళ్ళు 10 మంది ఉంటారు అన్నట్టుగా మీనా అంచులంచులుగా ఎదుగుతూ కష్టపడుతుంది. ఒకళ్ళ సొమ్ము దోచుకోవాలని చూడట్లేదు, అలాగని అబద్ధమాడి మోసం చెయ్యాలని కూడా చూడట్లేదు. కానీ ఆ చింతామణి ఏమో తనకొచ్చే డెకరేషన్లు పోతున్నాయని తన ఏడుపు, రోహిణి ఏమో మీనా బాలు ఇంట్లో ఉంటే ఎప్పటికైనా తన గుట్టు బయట పెట్టేస్తారని మరోవైపు. ఇంకా ఈ రకంగా మీనాని టార్గెట్ చేసి ప్రభావతిని ఆయుధంగా చేసి మీనా మీదకి వదలడం మొదలు పెడతారు. మీనా డ్రైవింగ్ నేర్చుకుని వచ్చి ఇంటికి వచ్చేసరికి బాలు ట్రిప్ ఉందని చెప్పి వెళ్ళిపోతాడు. ఏంటి అయ్యాయ్యా షికార్లు అనగానే, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, షికార్లు అవ్వడం ఏంటి? నేనేమన్నా షికార్లకి వెళ్ళాను అనుకుంటున్నారా? డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాను, అది మళ్ళీ ఫ్రీగా కూడా కాదు, డబ్బులు ఇచ్చి మరీ నేర్చుకోవడానికి వెళ్ళాను. అయినా వెళ్ళొద్దు చెయ్యొద్దు అంటారేంటి అత్తయ్య? నేను ఏమన్నా బయట వాళ్ళ దగ్గర డ్రైవింగ్ నేర్చుకుంటున్నానా? నా భర్త దగ్గర నేను డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను. ఆయన మొదలుపెట్టిన డ్రైవింగ్ స్కూల్ కాబట్టి నేను డబ్బులు ఇచ్చి మొదటిసారి బోనీ చేసి నేను డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను అంతే. నేనేమీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరమూ లేదు, ఆయన తీసుకోరు కూడా. అయినా సరే ఎందుకులే అని చెప్పి ఇచ్చాను. అయినా ఆయన నాకు దగ్గరుండి డ్రైవింగ్ నేర్పిస్తూ ఉంటే మీకొచ్చే కష్టమేముంది? నేనేమన్నా ఇంటి పనులు మీ మీద వదిలేసి వెళ్ళిపోతున్నానా? ఉదయం టీ దగ్గర నుంచి నైట్ పడుకుని పాలు ఇచ్చేంత వరకు కూడా ప్రతి పని ఈచ్ అండ్ ఎవరి వంటగది పని, ఇంటి పని అంతా నేనే కదా చూసుకుంటున్నాను. మరి మీరు ఎందుకు అంత బాధపడిపోతున్నారు? నేనేదో పనులు చెయ్యలేనట్టు, నేను అంచెలంచెలుగా ఎదుగుతుంటే మీకు పనులు పెరిగిపోతున్నట్టు ఎందుకంత ఆరాట పడిపోతున్నారు, అంత బాధపడిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి, నేనా అని చెప్పాను. కానీ మీరే అత్తయ్యా, మేము ఎదుగుతుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నారు. అయినా మేమేమి ఎదుటి వాళ్ళ సొమ్ములు కానీ మావయ్య గారి డబ్బు కానీ వేరే డబ్బులు కానీ మోసం చేయలేదు. వేరే వాళ్ళ నగలు దొంగతనం చేయలేదు, గుడి ముందు అడుక్కోవడము లేదు. ఇన్ని తప్పులు చెయ్యని మేము ఎందుకు దోషులుగా కనిపిస్తున్నామో, తప్పులు చేసిన వాళ్ళు మాత్రం మీకు మంచి వాళ్ళలా ఎలా కనిపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. మీకు మాత్రం వాళ్ళంటే బాగా ఇష్టం కాబట్టి వాళ్ళు మంచి వాళ్ళలా మీకు కనిపిస్తున్నారు అంతే కదా అని చెప్పనేసరికి, ఏంటే మాట్లాడుతున్నా
మాట్లాడుతున్నావు అనగానే, నేను మాట్లాడేది నిజమే కదా అత్తయ్య, అబద్ధమేమైనా చెప్తున్నానా? నిజాలే కదా మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతుంటే అలానే అనిపిస్తుంది అత్తయ్య అని చెప్పి ఇంకా మీనా కాస్త చెప్పడంతో ప్రభావతి తట్టుకోలేకపోతుంది. ఈ మీనా నాకు ఇంత బుద్ధిబండలా తయారైందేంటి? నేను ఏం చేస్తున్నా కానీ మీనా మాత్రం నన్నే టార్గెట్ చేస్తుంది అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అనుకుని అక్కడి నుంచి మీనా మాట్లాడి వెళ్ళిపోతుంది. తనకి బయట పూలు ఇవ్వాల్సినవి ఉంటే ఆ పూలు ఇచ్చేసి చిన్న డెకరేషన్ ఒకటి ఉంటుంది, ఇంట్లో పూజ చేసుకుంటే కొంచెం నువ్వు వచ్చి చక్కగా డెకరేట్ చేయవమ్మా అని చెప్పాను. కానీ సరేనండి అని చెప్పి మీనా కాస్త నేను అది చెయ్యాలి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రభావతి ఒకతే ఉంటుంది. ఒక నలుగురు అమ్మాయిలు, కాలేజీ అమ్మాయిలు నలుగురు కలిసి ఇల్లు వెతుక్కుంటూ ఇక్కడికి వస్తారు. డ్రైవింగ్ స్కూల్ ఇదేనండి అని చెప్పనేసరికి, డ్రైవింగ్ స్కూలా? ఏ డ్రైవింగ్ స్కూలు? అదేంటండి ఎదురుగా బోర్డులు కనిపిస్తున్నాయి కదా, సత్యం గారి డ్రైవింగ్ స్కూల్ అని రాసి కూడా ఉంది, మరి ఏం డ్రైవింగ్ స్కూలు అని అడుగుతారేంటి? కారు డ్రైవింగ్ స్కూల్ అండి అని చెప్పనేసరికి, కారు డ్రైవింగ్ స్కూలా? ఇక్కడ ఏ కారు నేర్పించరు అనగానే, అదేంటండి నిన్న కాక మొన్నే కదా ఒక పోస్ట్ పెట్టారు, ఆవిడెవరో చాలా చక్కగా డ్రైవింగ్ నేర్చుకుంటుంది, క్లియర్గా చెప్పింది, నేను చాలా సంతోషంగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను, కొంచెం కష్టమని అనిపించినా కానీ పట్టుదలతో సాధిస్తే ఆడవాళ్ళకి సాధ్యమంటూ ఏమీ కాదు అని క్యాప్షన్ కూడా పెట్టి ఒక వీడియో పోస్ట్ చేశారు. 2 days బ్యాకే కదా, అందులోనే కదా అడ్రస్ మెన్షన్ చేశారు, అప్పుడే కదా మేము ఇక్కడికి వచ్చాము అని చెప్పి నలుగురు స్టూడెంట్స్ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఏ డ్రైవింగు ఇక్కడ నేర్పించరు, వెళ్ళండి అనగానే, ఏంటండి అలా మాట్లాడుతున్నారు అని చెప్పాను. కానీ వెళ్ళండి ఇక్కడ నుంచి, ఏ డ్రైవింగు ఇక్కడ నేర్పించరు, డ్రైవింగ్ లేదు ఏమీ లేదు అంటూ బోర్డు తీయబోతుంటే అప్పుడు వస్తాడు సత్యం. అయితే సత్యం వచ్చి చెంప పగలగొట్టేసరికి, ఏమండి అనగాని, నోరు మూసుకుని లోపలికి వెళ్ళు, ఒక్క మాట నోటంట వచ్చినా నేను అస్సలు ఊరుకోను, నోరు మూసుకుని లోపలికి పో అని చెప్పనేసరికి ఇంకా ప్రభావతి కాస్త లోపలికి వెళ్ళిపోవడంతో, ఏంటమ్మా ఏం కావాలి అనగానే, అది అంకుల్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి మొన్న ఒక పోస్ట్ పెట్టారు అంకుల్, అది చూసి మేము నలుగురం డ్రైవింగ్ నేర్చుకుందామని వచ్చాము అనగానే, అవునమ్మా కూర్చోండి, నేను మా అబ్బాయికి ఫోన్ చేసి వస్తాను, కూర్చోండి అమ్మా ఇలా కూర్చోండి అని చెప్పి గబగబా లోపలికి వెళ్ళి ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ తీసుకొచ్చి, తాగండి అమ్మ, మంచినీళ్ళు తాగండి, నేను ఈ లోపు మా అబ్బాయికి ఫోన్ చేస్తాను అనగానే, అలాగే అంకుల్ అని చెప్పనేసరికి వెంటనే బాలుకి ఫోన్ చేస్తాడు. బాలు అప్పుడే ట్రిప్లో డ్రాప్ చేసి కార్ల షెడ్ దగ్గరకు వచ్చి కార్ల షెడ్ దగ్గర అలా కూర్చుంటాడు. నాన్న ఫోన్ చేస్తున్నారేంటి అని చెప్పి, హలో నాన్న అని చెప్పాను. కానీ, రే బాలు, ఎవరో 4 అమ్మాయిలు వచ్చారా, డ్రైవింగ్ నేర్చుకుంటాము అంటున్నారు, ఒక్కసారి వస్తావా, వాళ్ళతో మాట్లాడతావా అనగాని, సరే నాన్న ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఇంకా వెంటనే బాలు కాస్త వెళ్తాడు. వెళ్ళేసరికి, నమస్కారం అన్నా అనగానే, కూర్చోండి అమ్మ, కూర్చోండి అని చెప్పి, అన్న మేము నలుగురం డ్రైవింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాము, మాకు ఎప్పటి నుంచో నేర్చుకోవాలని ఉన్నా చాలా భయంగా అనిపించింది, కానీ ఆ రోజు మీ పక్కన కూర్చుని ఒక అక్క డ్రైవింగ్ నేర్చుకుందే, తన ఫేస్లో మాకు కాన్ఫిడెన్స్ బాగా నచ్చింది, అందుకే మీ దగ్గర డ్రైవింగ్ నేర్చుకుందామని అనుకుంటున్నామన్నా, ఎంత అవుతుంది అని చెప్పనేసరికి, ఇంత అని చెప్పి చెప్పేసేసరికి, అవునా టైమింగ్స్ ఏంటన్నా అనగానే, మీ ఇష్టం, ఒకరి తర్వాత ఒకరు వస్తాను అంటే ఒకే రోజు ఒకరి తర్వాత ఒకరికి నేర్పిస్తాను, లేదంటే నాతో పాటు ఇంకొక కారు కూడా ఉంది, ఇంకొక డ్రైవర్ కూడా ఉన్నాడు, ఇద్దరు ఒకసారి నేర్చుకుంటామంటే నేర్చుకుంటాం అనగానే, సరేనవే ఫస్ట్ మేమిద్దరం వచ్చేస్తాము, మా ఇద్దరం వచ్చేలోపు మీరు రెడీ అయ్యి వచ్చేస్తే మీరు కూడా వచ్చేద్దరు, కానీ మనం అయిన తర్వాత మనం కాలేజీకి వెళ్ళిపోదాము అని చెప్పి వాళ్ళ నలుగురు మాట్లాడుకుంటారు. సరే అన్న, మాకు 7 to 8 ఇద్దరికి, 8 to 9 ఇంకొక ఇద్దరికి అన్నా అని చెప్పాను. కానీ సరేనమ్మా, మీరు ఫీజు అని పాంప్లెట్ ఇచ్చేసరికి, సరే అన్న మేము అమౌంట్ మొత్తం ఇప్పుడే పే చేసేస్తామని ఇంకా అమౌంట్ అంతా కూడా పే చేసేసరికి ఇంకా పే చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వెంటనే రాజేష్కి ఫోన్ చేసి, రే నీ ట్రిప్పు ఈ టైం నుంచి ఈ టైం వరకు 2 అమ్మాయిలకి నేర్పించాలి, నేను మరొక 2 అమ్మాయిలకి నేర్పిస్తాను, మనకు మాత్రం చెడ్డ పేరు రాకూడదు, వాళ్ళు వెళ్ళి
మరొక 10 మందికి చెప్పి మన డ్రైవింగ్ స్కూల్కి వచ్చేటట్టు చేసుకోవాలిరా అని చెప్పనేసరికి తప్పకుండా బాలు, నా గురించి నీకు తెలుసు కదా అని చెప్పాను. కానీ సరే అని అడ్వాన్స్ డబ్బులు కూడా ఇచ్చేశారు అనేసరికి ఎప్పటి నుంచి వస్తారంట? రేపటి నుంచి వస్తారంట. ఈవేళ టైం దాటిపోయింది కదా, అందుకని రేపటి నుంచి వాళ్ళు వస్తాను అని చెప్పారు అనేసరికి సరే అని రాజేష్ కాస్త అంటాడు. బాలు లోపలికి వచ్చేసరికి ప్రభావతి మొహం మాడిపోయి ఉంటుంది. సత్యం లోపలికి వస్తాడు. వచ్చి ప్రభావతి ముందే కూర్చుంటాడు. ఏమైంది నాన్న, ఏమైంది? అమ్మ అలా ఎందుకుంది? చెంప మీద ఒక ముద్దిచ్చానురా, అందుకని అలా ఉందనగాని ఏంటి అనగానే చెంప మీద చెంప దెబ్బ కొట్టాను అనేసరికి ఏంటి అమ్మను కొట్టావా అనగానే అవునరా, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటే ఇన్ని రోజులు కొట్టకే నోరు అలా పేట్రేగిపోతుంది. నేను మొదటిసారి నోరెత్తిన రోజు చెంప మీద కొట్టుంటే ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండేది కాదేమో. ఈ ఇల్లు అందరికీ విలువ ఉండేది. నోటికొచ్చినట్టల్లా మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టల్లా చేస్తూ ఉంటే చూస్తూ ఎన్ని రోజులు భరించాలరా అని చెప్పి సత్యం అనగానే అసలు ఏమైంది నాన్న అని చెప్పనేసరికి మీ అమ్మ తలలో ఏదో పురుగు మెదులుతున్నట్టుంది. డ్రైవింగ్ స్కూల్ అని అక్కడ ఉండగా బోర్డు తీసి వాళ్ళ ముందే పగలగొట్టేస్తూ డ్రైవింగ్ స్కూలు లేదు, ఏమీ లేదు ఇక్కడ అని చెప్పి మాట్లాడుతుందిరా. అందుకోసమనే నాకు కోపం వచ్చి చెంప పగలగొట్టాను. నోరు మూసుకుని లోపలికి వచ్చింది. వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి అప్పుడు నీకు ఫోన్ చేశాననేసరికి అవునా, ఎందుకు నాన్న ప్రభావతమ్మకు నేనంటే అంత ఇష్టం ఉండదు? నేను నా కష్టార్జితంతో నా కాళ్ళ మీదే కదా ఎదుగుతున్నాను. ఒకరి డబ్బు గురించి కానీ ఒకరి ఆస్తి గురించి కానీ నేను ఎప్పుడైనా ఆశపడ్డానా? మరి ఎందుకు ప్రభావతమ్మ నాకు ఎప్పుడు కూడా విరుద్ధంగానే ఉంటుంది? ఏంటోరా, ఇది ఎప్పుడు మారుతుందో నాకు అర్థం కావట్లేదు. దీని తలలో దూరిన పురుగు ఎప్పుడు చస్తుందో ఏంటో అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా సత్యం కాస్త సర్లే, ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకోకు, వెళ్ళు, నువ్వు ఎక్కడో ట్రిప్కి వెళ్తాను అని చెప్తే ఫోన్ చేసినట్టున్నాను. కానీ లేదులే నాన్న, అప్పుడే ట్రిప్కి వెళ్ళొచ్చి ఇలా కూర్చున్నాను, ఈ లోపు నువ్వు ఫోన్ చేశావు. మీనా ఏది అనగానే పువ్వులంట ఎవరికి ఇవ్వడానికి వెళ్ళి చిన్న డెకరేషన్ ఉందని చేసి వస్తాను అని చెప్పింది అని చెప్పనేసరికి అవునా, నువ్వు భోజనం చేసావా నాన్న అనగానే లేదురా, ఇప్పుడే వచ్చాను, వాళ్ళు వచ్చి ముందే అని చెప్పనేసరికి సరే పద మనిద్దరం భోజనం చేద్దాము, మీనా వచ్చాక భోజనం చేస్తుంది, మళ్ళీ నేను బయటికి వెళ్ళిపోతే ఎప్పుడొస్తానో తెలియదనేసరికి ఇంకా బాలు ఇటు సత్యం ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. ప్రభావతి వచ్చి వడ్డిస్తుందేమో అనుకుంటారు కానీ ఇంచు కూడా కదలదు. మనం వడ్డించుకోలేమా ఏంటి అంటూ సత్యం బాలు ఇద్దరు కూడా కూర్చుని వడ్డించుకుని తింటూ ఉంటారు. తింటూ ఉండేసరికి ఈ లోపు మీనా రానే వస్తుంది. ఏంటి అప్పుడే భోజనాలు చేసేస్తున్నారా? నేను వచ్చేస్తున్నా కదా, సరే నేను వడ్డిస్తాను, మీరు తింటూ ఉండండి అని ఇంకా మీనా కాస్త వడ్డిస్తూ ఉంటుంది. అయిపోయిందమ్మా డెకరేషను అనగానే హడావిడిగా చేసేసి వచ్చేసాను మామయ్య, మళ్ళీ మీకు భోజనానికి ఆలస్యం అయిపోతుంది, ఆయన మళ్ళీ భోజనానికి ఎప్పుడొస్తారో ఏంటో, మళ్ళీ మీకు పెట్టేవాళ్ళు ఎవరు ఉండరని చెప్పి హడావిడిగా డెకరేషన్ కంప్లీట్ చేసేసి దేవుని మందిరానికి వచ్చేసాను. అయినా బాగానే జరిగిందిలే మామయ్య, బాగానే డెకరేషన్ అయ్యింది అని చెప్పనగానే నీ చేతుల మీద అంతా మంచి జరుగుతుందమ్మా, నీ మంచి మనసుకు ఏ లోటు ఉండదు, ఎప్పుడూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే మనస్తత్వం నీది. అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఎప్పుడూ ఎలాంటి లోటు ఉండదు, నాకు తెలుసమ్మా అని చెప్పి మాట్లాడేసరికి చాలా థ్యాంక్స్ మామయ్య, నా మీద చాలా అభిమానంతో మాట్లాడారు అనగానే అదేంటమ్మా మీనా అలా అంటావు, నీ మీద కాకపోతే నాకు ఎవరి మీద ఉంటుంది అభిమానం? నువ్వు అలాంటివేమీ మనసులో పెట్టుకోకు, రా నువ్వు కూడా కూర్చో అనగాని నేను తింటానులే మామయ్య, మీరు తినండి అని చెప్పి ఇంకా మీనా కాస్త చెప్తుంది. చెప్పేసరికి ఇంకా వీళ్ళిద్దరూ కాస్త తినేస్తారు. ప్రభావతి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.